గడిచిన 26 నెలల్లో చేసిన అభివృద్ధి పనులను చూసి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని స్థానికులు చెబుతున్నారని 18వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కొండ శేఖర్ తెలిపారు. ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నాయకత్వంలో వేములవాడ పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. వేములవాడ పట్టణ మున్సిపల్ కార్యాలయంపైన కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామంటున్న కొండ శేఖర్ తో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫిబ్రవరి 11వ తేదీన ఎన్నికలకు సంబంధించి ప్రచారం జోరుగా కొనసాగుతుంది. ప్రస్తుతం మనం వేములవాడ మున్సిపల్ పరిధిలోని 18వ వార్డులో ఉన్నాము. ఈ ప్రాంతానికి చెందిన కొండ శేఖర్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. ముందుగా మీకు కాంగ్రాట్స్. ఎందుకంటే ఈ వేములవాడ ఆధ్యాత్మిక క్షేత్రానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరపున మొట్టమొదటి టికెట్ మీకే కేటాయించారు కదా, ఎట్లా కొనసాగుతుంది ప్రచారం, ఎట్లా సాగుతుంది? ఇంటింటి గడప గడప ప్రచారం కొనసాగుతుంది. మంచి స్పందన ఉంది. పెద్దలు అందరూ కలిసి మంచి స్పందన ఉంది. అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందని చెప్తున్నారు. అలాగే మా వార్డులో ఇప్పటి వరకు 11 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాము. 4 డబుల్ బెడ్రూమ్ నిరుపేదలకు జాగలేని వారికి 4 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాము. అలాగే గత ప్రభుత్వంలో 5 లక్షల కరెంటు బిల్లు డ్యూ కొట్టి వాటర్ ప్లాంట్ మూసేసారు. దాన్ని కూడా ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకుపోయి వాటర్ ప్లాంట్ తీపించినాము. అలాగే సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధి లైట్లు అత్యధికంగా ఇప్పుడు అలాగే మొత్తం వీధిన గడప గడప ప్రచారం చేసుకుంటూ అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడానికి చెప్తున్నారు. అంటే ప్రధానంగా మీ 18వ వార్డులో మీరు గుర్తించిన సమస్యలు ఏంటి? మీరు అధికారంలోకి వస్తే మీరు ఆ సమస్యలను ఎప్పటి వరకు పరిష్కరించగలుగుతారు? మీ ఓటర్లకు ఏమని చెప్తారు? మా వార్డులో 175 మంది నిరుపేదలు ఉన్నారు, అడుగు జాగలేని వాళ్ళు. ఆ 175 మందికి ఖచ్చితంగా అడుగు జాగలు ఇప్పించి ఇల్లు కట్టిపిస్తామని హామీ ఇస్తున్నాం. వేములవాడ ఆధ్యాత్మిక క్షేత్రానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక ప్రత్యేక దృష్టి పెట్టి ఆలయాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నారు కదా. అంటే 100 కోట్ల నిధులతో ఆలయ అభివృద్ధి, రోడ్డు వెడల్పు కానీ ఇదంతా కూడా అంటే మీ కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ అని కూడా చెప్పవచ్చు కదా. ఓటర్లు ఏమంటున్నారు అసలు? ఇప్పుడు ఇంత మంచి డెవలప్మెంట్ గత 10 ఏళ్లలో ఏ ఎమ్మెల్యే గారు చేయలేదు. మా ఎమ్మెల్యే గారు చాలా రిస్క్ తీసుకొని రోడ్డు వెడల్పు కానీ, గుడి టెంపుల్ కానీ రేవంత్ రెడ్డి మన్నలను పొంది అత్యధిక నిధులు తెచ్చి మా టెంపుల్ డెవలప్మెంటు, మా రోడ్డు వెడల్పు కార్యక్రమం కానీ, మన సెంట్రల్ లైటింగు, మన 3వ బ్రిడ్జి అలా చెప్పుకుంటూ పోతూ అన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మొత్తం మంచి డెవలప్మెంట్ చేస్తున్నాడు. ప్రజల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? కాంగ్రెస్ పార్టీ మీద కొంత ఏదైతే రాష్ట్రంలో కొన్ని అంటే ఆ గ్యారంటీలకు సంబంధించి కొంత నెగిటివ్ టాక్ ఉంది కదా, ఈ ప్రాంతానికి సంబంధించి ఎట్లాంటివి ఉంది? మంచి బ్రహ్మాండమైన స్పందన వస్తుంది. ఎమ్మెల్యే గారు చేస్తున్న అభివృద్ధి పనులు చూసుకుంటూ ఖచ్చితంగా ఆదిశీనన్న ఆధ్వర్యంలో ఈసారి మున్సిపల్ మీద జెండా, కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు వేములవాడ పట్టణంలో 18వ వార్డులో సందర్శన ప్రతి ఇంటింటికి గడప గడపకు ప్రచారం చేయడం జరిగింది. కొండ రాజశేఖర్ తరఫున అనూహ్య స్పందన. మొత్తం ఆడపడుచులైతే ఎవరైతే ఉన్నారో గడప గడప పోయినప్పుడు బిడ్డ ఇప్పుడు మేము చేతి గుర్తుకే ఓటేస్తాం. ఎందుకనంటే గత 75 సంవత్సరాలలో వేములవాడను వెనుకబడ్డది. ఎందుకు వేములవాడ వెనుకబడ్డది? ఈ వచ్చిన 2 సంవత్సరాలనే మా ఆదిశేనన్న వేములవాడ ఎమ్మెల్యే గారు ప్రతి ఇంటికి కానీ ప్రతి గడపకు కానీ సంక్షేమ పథకం తీసుకు, అలాగే ఉచిత సిలిండర్కి 500 రూపాయలకే సిలిండరు, ఇందిరమ్మ ఇండ్లు, అలాగే 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు మాఫీ, కూపన్ 10 సంవత్సరాలల్లా కూపన్ కార్డు లేకుండా ఎంతోమంది కూడా వాళ్ళు ఎన్ని అప్లికేషన్లు పెట్టినా కూపన్ రాని పరిస్థితి. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. అందులో పేర్లు ఎక్కించడానికి కూడా చిన్నపిల్లాడు పుడితే 15 ఏళ్ళ దాకా కూడా వాళ్ళకి పేరు ఎక్కలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గారి చొరవతోని ప్రతి కార్డు మీద కూడా చిన్న పిల్లలు కానీ కోడళ్ళు కానీ వాళ్ళందరి పేర్లు ఎక్కించడం జరిగింది. అలాగే సన్న బియ్యం ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే మా ఎమ్మెల్యే గారు ఆదిశేనన్న గారి చొరవతోని ప్రతి ఇంటికి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం. ఇంతకుముందు దొడ్డు బియ్యం ఇచ్చారు, అవి ఏదో 5 రూపాయలకు 4 రూపాయలకు అమ్ముకొని వట్టిగానే పోయినాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ సన్న బియ్యాన్ని తిని మాకు అన్న రేవంత్ రెడ్డి గారు కడుపు చల్లకుండా మాకు తినే బియ్యం ఇచ్చిండు అనేది అందరూ ఆశీర్వదిస్తున్నారు. ఇంకా వేములవాడకు సమయానికి వస్తే వేములవాడలో అభివృద్ధి పనులు 150 కోట్లతోని వేములవాడ టెంపుల్ డెవలప్మెంటు ఆల్రెడీ పనులు నడుస్తున్నాయి. 50 సంవత్సరాల కాలం మెయిన్ రోడ్డు, దాన్ని 50 సంవత్సరాల కాలం 47 కోట్లతోని ఆల్రెడీ డ్రైనేజీలు అయిపోయినాయి. రోడ్డు కూడా
మన పనిచేసే కార్యక్రమం ఉన్నది. ఇట్లా చెప్పుకుంటూ పోతే మన 2015లో 3వ బ్రిడ్జి కొరకు శంకుస్థాపన చేసి అప్పుడు ఉన్న ప్రభుత్వం ఇప్పటి వరకు మేము వచ్చే వరకు కూడా అది ఎక్కడ వేసిన శిలాఫలకం అక్కడనే ఉన్నది. ఒక్క ఇటుక పెట్టలేదు, ఒక్క కంకర పెట్టలేదు. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారి చొరవతోని ఇప్పుడు 3వ బ్రిడ్జి పనులు కూడా దాదాపు కంప్లీట్ అయితే ఇంకో నెల 2 నెలల లోపల ఆ బ్రిడ్జి కూడా కంప్లీట్ అవుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే మనం ఎన్ని చెప్పినా తక్కువనే. మీరు గ్యారంటీలు ఏది మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలు నెరవేర్చలేదంటారు. దాదాపు అన్ని నెరవేర్చిన ఒక పింఛన్ పెంచుకునేది ఉన్నది. అది కూడా త్వరలోనే పింఛను 4,000 చేసే కార్యక్రమం కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఉన్నది. అది కూడా తప్పకుండా నెరవేర్చడానికి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. జై కాంగ్రెస్. మొత్తంగా చూసుకున్నట్టయితే 18వ వార్డు ప్రజలు ఓటర్లు తనకు పట్టం కడతారు. భారీ మెజారిటీతో కూడా తను విజయం వరిస్తుంది. ఆ వేములవాడ రాజన్న ఆశీస్సులు తనకే ఉన్నాయంటూ కూడా తను ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ గౌతమ్తో శ్రీకాంత్, S6 న్యూస్, వేములవాడ నియోజకవర్గం నుంచి.